హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. సో రోజు రోజుకైతే ఎండలు పెరుగుతున్నాయి. సో పోయిన ఇయర్కి ఈ ఇయర్కి చూసుకున్నట్లయితే ఎండలు అయితే చాలా బాగా ఎక్కువైపోయినాయని చెప్పుకోవచ్చు. సో వేడి కారణంగా అయితే చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా హీట్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అదేవిధంగా అయితే మనము తగినంత పోషకాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సమ్మర్లో. సో సమ్మర్లో అయితే రోజు మనము దోసకాయ తినడం వల్ల అయితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అంటే ఈ సమ్మర్లోనే కాదు ఎప్పుడు తిన్నా కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దోసకాయ వల్ల కూడా సో అనేక రకాల పోషకాలు అయితే లభిస్తూ ఉంటాయి. సో ఎండాకాలంలో అయితే దోసకాయ తింటే అయితే అనేక లాభాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా మనకి ఇప్పుడు సమ్మర్లో కాకుండా ఎప్పుడైనా తినొచ్చు ఇది, అంటే ఓన్లీ సమ్మర్లోనే తినాలని కాదు. సో ఇది తింటే అయితే చాలా లాభాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే అవేంటో ఇప్పుడైతే తెలుసుకోవాలి. సో వేడి వాతావరణంలో అయితే మన బాడీలో నుంచి లోపల నుంచి అయితే చాలా చల్లబరచడం అయితే చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమ్మర్ కాబట్టి బాడీ చాలా హీట్ వల్ల కూడా బయటకు వెళ్ళినప్పుడు కానీ చాలా హీట్ అవుతుంది. సో దానివల్ల కూడా మనకి ఆ చల్లదనం అయితే చాలా అవసరం కాబట్టి ఈ కీర దోసకాయ తింటే మాత్రం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క స్నాక్స్ తినడం వల్ల, స్నాక్స్ అంటే నార్మల్గా మనం డైలీ సమోసాలు ఇలాంటివి తింటాం కాబట్టి సో అవి కాకుండా ఈ సమ్మర్లో అయితే ఈవినింగ్ స్నాక్స్ తీసుకున్నట్లయితే ఈ కీర దోసకాయ తింటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వేడి చేయడం వల్ల కూడా మనకి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తుంటాయి. సో అలా ఏంటి అని అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి అయితే వస్తుంటాయి. సో ఈ కీర దోసకాయ తినడం వల్ల కూడా మనకి జీర్ణక్రియకి అయితే చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఎందుకు అని అంటే ఈ కీర దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్, జీర్ణక్రియ కూడా ఈజీగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమస్యలకు అయితే ఏదైతే మనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో సో ఆ హెల్త్ ఇష్యూస్ త్వరగా పోవాలి అనుకుంటే దోసకాయ మాత్రం చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. సో రోజు సరైన మొత్తంలో అయితే దోసకాయ తినడానికైతే చాలామంది అయితే ఇష్టపడుతూ ఉంటారు. సో ఇది తింటే మనకు హెల్త్ ఇష్యూస్ కూడా చాలా తగ్గుతాయని కూడా చెప్పుకోవచ్చు. సో ఎలాంటిదంటే డీహైడ్రేషన్తో చాలా బాధపడుతూ ఉంటారు చాలామంది అయితే. సో ఇలాంటి వారికి కూడా ఇది తింటే మాత్రం చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. సో దీన్ని దూరం చేసుకునేందుకు అయితే అలాగే ఈ హీట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లం ఇలాంటివి ఉన్న వాళ్ళకైతే కీర దోసకాయ, అలాగే ఈ సమ్మర్ కాబట్టి సమ్మర్లో అయితే ఖచ్చితంగా 5 లీటర్స్ అయితే ఖచ్చితంగా వాటర్ తాగాలి. సో నీళ్ళు ఎక్కువ తీసుకోవడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. సో దోసకాయ డైట్లో తీసుకుంటే మాత్రం మనకి బాడీలో అయితే కావాల్సిన నీరు అయితే చాలాగా అందుతుందని చెప్పుకోవచ్చు. అంటే వాటర్తో సహా ఈ కీర దోసకాయ తింటే మాత్రం మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీర దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకుంటే మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ కీర దోసకాయలో చూసుకున్నట్లయితే 95% ఆఫ్ వాటర్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో దోసకాయ తింటే మన బాడీలో హీట్ అయితే ఖచ్చితంగా తగ్గి జీర్ణక్రియ కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే దోసకాయ శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ కూడా బాగా అందుతాయని చెప్పుకోవచ్చు. ఏంటంటే పొటాషియం, మెగ్నీషియం, సోడియం లోపం ఉన్నవారైతే ఖచ్చితంగా ఈ కీర దోసకాయ మాత్రం తీసుకుంటే ఆహారంలో కానీ లేకపోతే స్నాక్స్ రకంలో కానీ ఇలాంటివి తీసుకుంటే మాత్రం చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అలాగే మనకి బాడీలో సరైన హైడ్రేషన్ని కూడా పోవడానికైతే ఈ దోసకాయ మాత్రం మంచిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కీర దోసకాయ నార్మల్గా సీజన్స్ కన్నా ఈ సమ్మర్లో తీసుకుంటే అయితే ఎందుకు అనంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి సమ్మర్లో తీసుకుంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మనము కీర దోసకాయ కూడా కొంచెము బాడీకి మంచిది. అలాగే మనకు ఐస్ కూడా డార్క్ సర్కిల్స్ వచ్చినప్పుడు చాలా బాగా యూజ్ చేస్తాం కాబట్టి సో కీర దోసకాయ దేనికైనా హెల్త్ ఇష్యూస్ కానీ దేనికైనా కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. మరో టిప్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.